చెప్పండి చెప్పండి. మ్యూజిక్ ఎలా ఉంది మేడం? బాగుంది. రిపీటెడ్ తమన్ మ్యూజిక్ తెలిసిందే కదా, రిపీటెడ్. మహేష్ బాబు యాక్షన్, డాన్స్ శ్రీలీలకు తగ్గట్టుగా మహేష్ బాబు కూడా చేశాడు. బాగుంది. అంటే మీరు ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయిన సంక్రాంతి ప్రస్తుతం గుంటూరు కారం, హనుమాన్ అండ్ సైంధవ్ 3 చూసారా? లేదు, గుంటూరు కారమే ఫస్ట్. బయట నెగిటివ్ టాక్ వస్తుంది, ఫ్లాప్ అది లేదు లేదండి, లేదు. బాగుంది. మీకు నచ్చిందా? మీ వరకు సినిమాలో స్టోరీ ఏం నచ్చింది? సెంటిమెంట్, మదర్ సన్ సెంటిమెంట్. రమ్యకృష్ణ గారు మరియు ఇద్దరు బాండింగ్ ఎలా అనిపించింది? రమ్యకృష్ణ క్యారెక్టర్ బాగా జస్టిఫై చేశారు, బాగుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ బాగుంది. సో మహేష్ బాబు గారు కొత్తగా కనిపించారు ఈ సినిమాలో. చాలా కొత్తగా, డాన్స్ ఫుల్ మాస్, కామెడీ అంతా ఫీల్ అయ్యారా? చాలా, ప్రతి డైలాగ్ కి బాగా నచ్చింది. ఓవరాల్ గా మహేష్ బాబు 100కి 200%. కుర్చీ మడత పెట్టి సాంగ్ వచ్చినప్పుడు మీకు జోష్ ఫీల్ అయ్యారా? బాగుంది. అంటే ప్లస్ మైనస్ చెప్పండి, ఏం చెప్తారు సినిమాలో ఓవరాల్ గా? ప్లస్ మైనస్ అంటే పాజిటివ్స్ నెగటివ్స్, మీకు ఏం నెగటివ్స్ ఏం లేవు? నెగటివ్స్ అంటే కొద్దిగా స్లోగా అనిపించింది వెళ్ళడం, స్టోరీ లైన్ అంతగా ఏం లేదు, స్లోగా అనిపించింది. కానీ మహేష్ బాబు యాక్షన్ చాలా బాగుంది. ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మాస్ ఫీలింగ్. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండింటిని కంపేర్ చేస్తే ఏది ఎక్కడ స్లో అనిపించింది? ఫస్ట్ హాఫ్ లోనే సెకండ్ హాఫ్ అంతే కూడా నచ్చిందండి. మహేష్ బాబు గారి గురించి మాట్లాడేంత అర్హత నాకైతే లేదు, బట్ నేను ఒక ఫ్యాన్గా చెప్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారు కృష్ణ గారి అభిమాని, మా నాన్నగారు కృష్ణంరాజు గారి అభిమాని. ఫ్రమ్ లాస్ట్ 25 years నుంచి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ నేను చెప్తున్నా బాస్, మహేష్ బాబు గారు టు బి వెరీ ఫ్రాంక్, ఆయన డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, మనకి ఒక ఏరోబిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఈ మూవీలో మహేష్ బాబు గారు చేసినంత డ్యాన్స్ ఏ మూవీలో చేయలేదండి. ఎస్పెషల్లీ స్టార్టింగ్ నుంచి కుర్చీ మడతబట్టే సాంగ్ నుంచి ఏదైనా కానీ ఆయన చూపించిన ఒక ఎనర్జీ, ఆయన చూపించిన ఒక ప్యాషన్, ఆయన చూపించిన ఒక డెడికేషన్, ఆయన చూపించిన ఒక కమిట్మెంట్ అస్సలు అన్బిలీవబుల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ సినిమా నిజంగా మీరే చేశారా లేదంటే మీ అసిస్టెంట్ డైరెక్టర్ చేశారా నాకైతే అర్థం కావట్లేదు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, ఒక వెల్ నోన్ డైరెక్టర్కి కింద అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. మీరు రైటింగ్స్ మీరు చేసుకోండి, మీరు షార్ట్ తీసిన తర్వాత మనం వేరే షార్ట్స్ తీసుకోండి. నిజంగా నాకు అనిపిస్తుంది మీరు మహేష్ బాబు గారిని మీరు మోసం చేశారా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు ఈజ్ నోన్ యాజ్ డైరెక్టర్స్ యాక్టర్. ఈ మూవీ నుంచి నేను ఒక మహేష్ బాబు గారికి ఒక కొత్త టైటిల్ ఇస్తున్నాను, ఒక కొత్త బిరుదిస్తున్నాను. ఫ్రమ్ దిస్ మూవీ మహేష్ బాబు విల్ బి కాల్డ్ యాజ్ ఆడియన్స్ యాక్టర్. ఎందుకంటే సార్ మీరు సినిమాటోగ్రఫీ మీరు ఎక్కడ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రైటింగ్ అయితే ఐఎమ్ సారీ అండి, ఎంతసేపటికి మీరు అజ్ఞాతవాసి, అలవైకుంఠపురం, ఇంకోటి అత్తారింటి దారేది సేమ్ అదే రిపీట్ అవుతుంది మీకు. సేమ్ అదే క్యాస్ట్, అదే క్రూ, అదే రిపీట్ అవుతుంది. మీరు ఇంత మంచి యాక్టర్ని పెట్టుకొని మీరు మహేష్ బాబు గారిని ఇంకా బాగా చూపించాల్సింది. మీరు ఒక్కటి మాత్రం చెప్తున్నాను బాస్, ఫైట్ మాస్టర్ ఈ సినిమా నుంచి స్టార్టింగ్ వెళ్ళిపోయారు, మ్యూజిక్ చేంజ్ చేశారు. మీరు కావాలంటే మిమ్మల్ని నమ్మి మీతో లాస్ట్ వర్డ్ నిల్చుంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు మీరు ఒకటి చెప్పారండి, నాకు మా నాన్నగారైనా మీరే, మా అమ్మాయినా మీరే అని. సార్ మీకు మాత్రం ఒకటి చెప్తున్నాను, ఈ సినిమా చాలా బాగుంది. సినిమా నచ్చింది. అజయ్ మహేష్ బాబు ఫ్యాన్. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే వచ్చింది. అజయ్ మహేష్ బాబు నుంచి మా హీరో కొత్తదనం రావాలి, కొత్త లుక్స్ రావాలి, పర్ఫార్మెన్స్ పరంగా ఇంకా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. సో అద్భుతంగా ఈ సినిమాలో అయితే వచ్చేసి మహేష్ బాబు గారు చాలా బాగా ఇచ్చారు పర్ఫార్మెన్స్ పరంగా. ఎందుకంటే కుర్చీ సాంగ్లో డ్యాన్స్ అంటే 20 years శ్రీలీల ఎక్కడ, మహేష్ బాబు 40 years ఎక్కడ కూడా డౌట్ఫుల్ రాకుండా డామినేట్ చేశారు. మహేష్ బాబు చాలా మంచిగా డామినేట్ చేశారు శ్రీలీలను, అంత బాగా ఇచ్చారు. డాన్స్ పర్ఫార్మెన్స్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 ఇవ్వచ్చు. ఎందుకంటే మనము ఊర్లలో ఫోక్ అంటే డీజే పైన మనము డ్యాన్స్ చేస్తూ ఉంటాం, ఎంత ఊపు వస్తుందో హీరో మహేష్ బాబు డ్యాన్స్ చేస్తే అంత ఊపు వస్తుంది మనకు. ఒక మాస్ ఆడియన్స్గా కుర్చీ సాంగ్ అయితే అద్భుతంగా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ అంటే ఈ సంక్రాంతికి ఫెస్టివల్కి
ఒక గెట్ టుగెదర్గా ఫ్యామిలీ ఏ మూవీకి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు. అద్భుతంగా గుంటూరు కారం సినిమా అయితే వెళ్ళండి, అన్ని సినిమాలకు వెళ్ళండి. అండ్ గుంటూరు కారం కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు, ఎంటర్టైన్మెంట్ మాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి, సినిమా మాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలంటే, చూసినంత సేపు హ్యాపీగా ఉండాలంటే ఈ సినిమా చూడొచ్చు. బాగుంది సినిమా. తమన్ అందించిన మ్యూజిక్ అండ్ డైరెక్షన్ పరంగా త్రివిక్రమ్ అందించిన ప్రతి ఒక్క డైలాగ్ డెలివరీ కూడా, మహేష్ బాబు నుంచి డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. తర్వాత శ్రీలీల పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఇచ్చింది. అంటే ఇంతకుముందు పూజ హెడ్ని తీసుకుందామని ఆలోచించారు. కొన్ని కారణాల వల్ల శ్రీలీలను తీసుకున్నారు. తెలుగు అమ్మాయి ఓకే చేస్తుందా అంటే, ఇంతకుముందు పూజ హెడ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో మనకు తెలుసు. ఆ పూజ హెడ్ ఈక్వల్గా శ్రీలీల చేస్తుందా అంటే చేసి నిరూపించింది. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసింది. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు చెప్పారు, శ్రీలీల చాలా హార్డ్ వర్క్ చేస్తుందని, చాలా డెడికేషన్గా చేస్తుందని చెప్పారు. అదేవిధంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. శ్రీలీల చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. అండ్ సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఆమె కూడా చాలా బాగా చేసింది. ఆల్వేస్గా సినిమా ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ 3 ఇస్తాను. నెగిటివ్ టాక్ మాట్లాడుతున్నారు, నెగిటివ్ టాక్ మాట్లాడకండి. అండ్ ఆప్లో ఒకటే కొద్దిగా మంచి సాటిస్ఫై అవుతాయి. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కొన్ని టిచ్లు రివీల్ అయితే, ప్రకాష్ రాజ్ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవుతాయి కాబట్టి అది మంచిగా ఎంటర్టైనింగ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సోది పోవడము, ఆ సైన్ గురించే పోవడం రావడం. ఇంకోటి ఇద్దరు మీనాక్షి చౌదరి దిష్టి బొమ్మలు అక్కడ ఉంది. ఎప్పుడో త్రివిక్రంగా ఇద్దరు హీరోయిన్లు వేరే ఊరికి పోయి కొట్టి రావడం, ఇదే సీన్లో ఉంటుంది. రొటీన్ మార్చవా, అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారిది, ఇవన్నీ 3 కలిపి మిక్సీలో గ్రైండ్ వేసి జ్యూస్ చేసి మనకి ఇచ్చిన తాగంట పండుకోనని ఫస్ట్ హాఫ్లో అదే చేసిండు. సెకండ్ హాఫ్లో లేని అని చేసిండు. కుర్చీ మట్ట పెట్టి మనల్ని పండబెట్టిండు. అన్న కాదు, గుంటూరు కారంలో టైటిల్ ఉన్నంత కారం తీసేసి గుంటూరు పెట్టేసిండు. అట్లా ఉంది. ఏంది అసలు అయితే నచ్చలేదు అన్న నిజంగా. అంటే క్యారెక్టర్ వైజ్గా అయితే ప్రకాష్ రాజ్ది అంటే ఓల్డ్ క్యారెక్టర్ ఉంటుంది అన్నది బాగా నచ్చింది. వెన్నెల కిషోర్ మహేష్ బాబుది కామెడీ రోల్ ఉంటుంది, బాగుంటుంది. అది మాత్రము మహేష్ బాబు లుక్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుంది. ఆ విషయానికి ఫైట్ సీన్స్ కానీ డ్యాన్స్ బాగుంది. శ్రీలీలో కూడా గట్టి పోటీ, మామూలు పోటీ కాదు. ఇంకా మహేష్ బాబుకే అసలుకి మించిపోయేలా ఉంది. డ్యాన్స్ పోటీ అయితే మస్తు. నా పక్కన పడ్డావో లేదా నాకు నేర్చుకోవచ్చు. అప్పుడు పంచె లాగేస్తుంది, అసలు మామూలు కాదు. ఆ సీన్ అయితే మంచిగా కుర్చీ పంచి ఉసిపోయిందిలే కానీ కుర్చీ మత్త పెట్టి అనే ఉంటాయి కదా, దానికి డ్యాన్స్ చేద్దాం అనుకో అయిపోయి స్టక్ అయిపోతాం. నిన్నగా హనుమాన్ సినిమాలో అవి స్ప్రే వదిలితే ఎట్లా అయిపోతారు అట్లా అయిపోతాము. అట్లా ఉంది మ్యూజిక్. అసలు తమన్ చెప్తున్నా, తమన్ నేను ప్లేట్ తీసుకొట్టి టంగ కొడతా, బాగా వస్తుంది మ్యూజిక్ నీకన్నా. దాని ఎలివేషన్ వస్తుంది. నువ్వేం కొడుతున్నావా నువ్వు మ్యూజిక్? అసలు ఎందుకు ట్రోల్ చేస్తారు ఏమో అని అనుకున్నా. ఇట్లా చేస్తే ట్రోల్ చేయకుండా మన దేవుడు వచ్చే ఎట్లా చేసినారు. రవి బాస్రా గారు, జి ప్రకాష్ గారు, వీళ్ళంతా ఎంత మంచిగా చాలా బాగా ఇస్తున్నారు. మన తమన్ అయితే రొటీన్ అవే పాతవే పెడుతూ ఉన్నారు. అసలు చేంజెస్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు నాకైతే నచ్చలేదు. పాటలు 2 బాగా అనిపించినవి. అది కూడా హైలైట్ లేదు. నువ్వు అదొకటి మదర్ సెంటిమెంట్ ఒకటి కొద్దిగా హైలైట్. అసలు ఆ సాంగ్ హైలైట్ అనుకుంటాం కానీ దాని గురించి వెయిట్ చేస్తాం కానీ అంత అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అసలు అతని మార్క్ అనేది లేదు. అతను త్రివిక్రమ్ అనే మార్క్ అనేది లేదు. అసలుకి ఏంద్రైనా ఎక్కడొచ్చినా మన అనిపిస్తుంది. చాలా బోర్ అయితే. సెకండ్ హాఫ్ అన్న కనీసం కుర్చీ పాట కన్నా డ్యాన్స్ చేద్దామంటే అది కూడా డిసప్పాయింట్ అవుతాం. సెకండ్ హాఫ్ ఒకటి మదర్ సెంటిమెంట్ బాగుంది. 3 ఇస్తాం. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.